ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి హిందూపూర్ క్రిస్టియన్స్ పేజ్ యొక్క వీక్షకులందరికీ కూడా శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకు మరొక తరుణాన్ని దయచేసి ఉన్నందుకు దేవాది దేవుణ్ణి ఎంతగానో సన్నుతిస్తూ ఉన్నాను. మనమందరము కలిసి ఈ సాయంకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో మనము గడపబోతూ ఉన్నాం. ఆయనతో సహవాసం చేయబోతూ ఉన్నాం. దేవునితో మనం చేయబోయే సహవాసం మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదంగా ఉండబోతూ ఉంది. ఈ సాయంకాల సమయంలో ప్రియులారా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరము కలిసి దేవదేవుని యొక్క సన్నిధానంలో మనము యొక్క లైవ్లో పాలు పొంది ప్రభువునందు ఆనందిద్దాం, ప్రభువును గణపరదాం. తలలు ఉంచి కళ్ళు మూసుకుందామా? ప్రార్థనతో మనము ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. కృప కలిగిన యేసుదేవా, పరిశుద్ధుడు ఉన్న మా ప్రియ ప్రభువా, ఈ సాయంకాల సమయాన మేము మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు అనుగ్రహించి ఉన్న శుభ తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు ప్రభువా, నిజముగా మీరు మమ్మలను ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టే మాకు ఈ చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు ప్రభువా. మీతో మేము గడపగలిగిన సమయం, మీ యొక్క నడిపింపును మేము పొందుకునే సమయం, మా జీవితాల్లో మీ చిత్తాన్ని మేము గ్రహించగలిగే సమయం, మేము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, మేము ఎవరిని అనుసరించాలో, మేము ఎలా జీవించాలో మీరు మా జీవితాలతో సూటిగాను స్పష్టంగాను మాట్లాడేటటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ప్రభు అయిన యేసు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ లైవ్లో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మీ మహాకృపను బట్టి ఈ సాయంకాల సమయాన మీరే ప్రభువా మా స్తుతి ఆరాధన మూలముగాను, మేము ధ్యానించేటటువంటి వాక్యము మూలముగాను మహిమను పొందుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ ఘననామము హెచ్చింపబడాలి. మీరు హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది ప్రభువా. మీ యొక్క కృపలో తండ్రి, మేము ఈ శ్రేష్టమైనటువంటి సమయమును గొప్ప దీవెనకరమైన సమయముగా పొందుకోవడానికి కృపను అనుగ్రహింపచేయమని ఈ లైవ్లో జాయిన్ అవుతూ ఉన్న వారిని, ఈ వాక్యాన్ని వీక్షించే ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆశీర్వదించి మహిమను పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం కలిసి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మనము విశ్వసించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం గొప్ప నామం, ఘనమైన నామం, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. ఆయన నామంలో ఉన్నటువంటి శక్తి అసామాన్యమైనటువంటిది. అసామాన్యమైన శక్తి కలిగిన ప్రభువు, అసాధారణమైన శక్తి కలిగిన ప్రభువు, ఊహించని దీవెనల చేత మనలను సంతోషపరచగలిగినటువంటి ప్రభువు, మన జీవితాలను సంతృప్తితో నింపగలిగినటువంటి గొప్ప ప్రభువు మనకున్నారు. ఆయన గొప్ప నామాన్ని మనమందరము కలిసి సన్నుతిద్దామా? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అనే పాటతో మనం కలిసి ప్రభువును స్తుతిద్దాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో
శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి నిన్ను చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి నిన్ను చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క నామం శక్తి కలిగిన నామం. ఆయన నామంలో ఉన్నటువంటి శక్తి సమస్తమును చేయగలిగినటువంటి శక్తి, పాపాన్ని క్షమించగలిగినటువంటి శక్తి ఆయన కలిగి ఉన్నారు. ఆయన నామంలో ఉంది. రోగాలకు స్వస్థత యేసు అనే నామములో ఉంది. దురాత్మల నుండి విడుదల యేసయ్య అనే నామములో ఉంది. ఈ సృష్టిని శాసించగలిగినటువంటి అధికారము ఆయన నామములో ఉంది. పాతాళాన్ని తప్పించగలిగినటువంటి శక్తి ఈ లోకములో నీ కోసం నా కోసం దేనినైనా కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు చేయగలరు. ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని బట్టి, ఆయన నామమును మనము మన నోట
పలుకుతూ ఉండగానే, మన నోట యేసు అనే నామం ఉచ్చరింపబడుతూ ఉండగానే, ఆ నామములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని నీకోసం మార్చివేయగలుగుతుంది. నీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మార్చగలుగుతుంది. నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల నుండి నిన్ను తప్పించగలుగుతుంది. నీవు కావాలని కోరుకున్నటువంటి ప్రతి అద్భుతాన్ని నీ కోసం సమకూర్చగలుగుతుంది. యేసయ్య నామములోని శక్తి మన కోసం గొప్పవైన వాటిని చేయగలుగుతుంది. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఆ గొప్ప యేసయ్య నామాన్ని బట్టి మనం ఎంతగానో ఆనందించవలసిన వారంగా ఉంటున్నాం. యేసు రక్షకుడు, ఆయన మనలను రక్షించువాడు. మన పాపముల నుండి, మన శాపముల నుండి మనలను విమోచించి రక్షించువాడు. మన జీవితాలకు అమూల్యమైనటువంటి రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవ వారసత్వాన్ని చేకూర్చగలిగే ఆ అర్హతను ఆయన మనకిచ్చేటటువంటి రక్షణ ఆయన నామములో ఉంది. ఆ గొప్ప నామాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మరొక పాటను మనము పాడుకుందాం. జయం నాదే, జయము నాదే అనే పాటను పాడుకుందాం. జయం నాదే, జయం నాదే, విజయమెప్పుడు నాదే. జయం నాదే, జయం నాదే, విజయమెప్పుడు నాదే. అనుదినము విజయమే, జయశీలుడైన యేసులో. అనుదినము విజయమే, జయశీలుడైన యేసులో. జయం నాదే, జయం నాదే, విజయమెప్పుడు నాదే. జయం నాదే, జయం నాదే, విజయమెప్పుడు నాదే. నా యేసు నాతో ఉండగా భయమేమి నాకు లేదుగా. రక్షకుడు తోడై ఉండగా కొదువేమి నాకు లేదుగా. నా యేసు నాతో ఉండగా భయమేమి నాకు లేదుగా. రక్షకుడు తోడై ఉండగా కొదువేమి నాకు లేదుగా. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను. విజయమే నా లక్ష్యం, గెలుపు నా గమ్యం. జయం నాదే, జయం నాదే, విజయమెప్పుడు నాదే. జయం నాదే, జయం నాదే, విజయమెప్పుడు నాదే. యెహోవా నిస్సి ముందుగా జయధ్వజమై తాను నడువగా. సైన్యములకు అధిపతి విజయుడై అత్యధిక విజయమీయగా. యెహోవా నిస్సి ముందుగా జయధ్వజమై తాను నడువగా. సైన్యములకు అధిపతి విజయుడై అత్యధిక విజయమీయగా. అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను. విజయమే నా లక్ష్యం, గెలుపు నా గమ్యం.
జయం నాదే, జయం నాదే, విజయం ఎప్పుడు నాదే. నా యేసు నాతో ఉండగా భయమేమి నాకు లేదుగా, రక్షకుడు తోడై ఉండగా కొదువేమి నాకు లేదుగా. నా యేసు నాతో ఉండగా భయమేమి నాకు లేదుగా, రక్షకుడు తోడై ఉండగా కొదువేమి నాకు లేదుగా. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను, విజయమే నా లక్ష్యం, గెలుపు నా గమ్యం. జయం నాదే, జయం నాదే, విజయం ఎప్పుడు నాదే. జయం నాదే, జయం నాదే, విజయం ఎప్పుడు నాదే. యెహోవా నిస్సి ముందుగా జయధ్వజమై తాను నడువగా, సైన్యములకు అధిపతి విజయుడై అత్యధిక విజయమీయగా. యెహోవా నిస్సి ముందుగా జయధ్వజమై తాను నడువగా, సైన్యములకు అధిపతి విజయుడై అత్యధిక విజయమీయగా. అసాధ్యమైనది సాధించేదా విశ్వాసముతో నేను, విజయమే నా లక్ష్యం, గెలుపు నా గమ్యం. జయం నాదే, జయం నాదే, విజయం ఎప్పుడు నాదే. జయం నాదే, జయం నాదే, విజయం ఎప్పుడు నాదే. అనుదినము విజయమే, జయశీలుడైన యేసులో. అనుదినము విజయమే, జయశీలుడైన యేసులో. జయం నాదే, జయం నాదే, విజయం ఎప్పుడు నాదే. జయం నాదే, జయం నాదే, విజయం ఎప్పుడు నాదే. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, నిజంగా మన జీవితంలో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నందు మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి జయము ఎల్లప్పటికీ కూడా మనదే. అసాధ్యము అని మన జీవితాల్లో అనిపించే ప్రతి దాని విషయంలో కూడా ప్రభువునందు మనము కలిగి ఉన్న విశ్వాసమును బట్టి మనము వాటి యందు సాధ్యతను చూడగలం, వాటిలో జయమును చూడగలం. ఎందుకు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం. మనకు అసాధ్యం కావచ్చు మన ముందున్న ప్రయత్నాలు, మనం చేస్తూ ఉన్నటువంటి పనులు, మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, మన యొక్క అభిప్రాయాలు, మన ఇష్టాలు. మనకేదో ఇష్టం ఉంటుంది, మనకేదో చేయాలని అనిపిస్తుంది, కానీ దానిని చేయగలిగినంతటి సామర్థ్యం మనకు ఉండకపోవచ్చు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క చిత్తములో, ఆయన యందు మనము నిలపగలిగినటువంటి విశ్వాసంలో మనకు అసాధ్యము అనిపించినటువంటి వాటిని ఆయన మన కోసం సాధ్యము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ప్రభువుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో మనం కొద్ది సమయం ప్రభువును ఆరాధిద్దామా? ప్రభు యొక్క నామాన్ని మనం ఘనపరుద్దాం. యేసుక్రీస్తు ప్రభు, ఆయన గొప్ప దేవుడు, ఆయన రాజుల రాజు, ఆయన ప్రభువుల ప్రభు,
దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అద్వితీయ సత్యదేవుడు, అనగా ఆయన ఏకైక సత్యదేవుడు. ఆయనతో పోలిన వారు, ఆయనతో సమమైన వారు, ఆయనతో పోల్చదగినటువంటి వారు ఎవరు లేరు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన ఒక్కడే దేవుడు అని పిలువబడడానికి అర్హుడు. ఆయన ఒక్కడే సజీవుడైనటువంటి దేవుడు. ఆయనకు సాటి అని చెప్పడానికి కానీ, ఆయనతో సరిపోల్చి చూడటానికి కానీ రెండవ వ్యక్తి ఎవరు కూడా లేరు. అలాంటి అద్వితీయుడైనటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, త్వరలో రానయ్యున్నటువంటి రక్షకుడుగా ఉండగా, రారాజుగా ఉండగా మనమందరం కలిసి ఆయనను ఆరాధన చేద్దామా? మనమందరము మన హృదయాలను సిద్ధం చేసుకోవడానికి, మన మనసులను సిద్ధం చేసుకోవడానికి ప్రభు యొక్క సన్నిధిలో దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఘనతను, ఆయనకున్న మహిమను, ఆయన కలిగి ఉన్న ప్రభావమును, ఆయన యొక్క కీర్తిని మనము కొనియాడుదాం, ఆరాధిద్దాం, ఆయనను హెచ్చిద్దాం, ఆయనను ఘనపరుద్దాం, ఆయనకే మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం యేసయ్యా. యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు, యేసురాజు ఒకే దేవుడు. అందుకే పాడేదన్, అందరికి చాటేదన్, యేసురాజు ఒకే దేవుడు. అందుకే పాడేదన్, అందరికి చాటేదన్, యేసురాజు ఒకే దేవుడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసురాజు శాంతినిస్తాడు, యేసురాజు శాంతినిస్తాడు, యేసురాజు శాంతినిస్తాడు, యేసురాజు శాంతినిస్తాడు. అందుకే పాడేదన్, అందరికీ చాటేదన్, యేసురాజు శాంతినిస్తాడు. అందుకే పాడేదన్, అందరికీ చాటేదన్, యేసురాజు శాంతినిస్తాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసురాజు స్వస్థతనిస్తాడు, యేసురాజు స్వస్థతనిస్తాడు, యేసురాజు స్వస్థతనిస్తాడు, యేసురాజు స్వస్థతనిస్తాడు. అందుకే పాడేదన్, అందరికీ చాటేదన్, యేసురాజు స్వస్థతనిస్తాడు. అందుకే పాడేదన్, అందరికీ చాటేదన్, యేసురాజు స్వస్థతనిస్తాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసు రాజు రానయ్యున్నాడు యేసు రాజు రానయ్యున్నాడు యేసు రాజు రానయ్యున్నాడు యేసు రాజు రానయ్యున్నాడు అందుకే పాడేదన్ అందరికీ చాటేదన్ యేసు రాజు రానయ్యున్నాడు అందుకే పాడేదన్ అందరికీ చాటేదన్ యేసు రాజు రానయ్యున్నాడు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఒకే దేవుడు అందుకే పాడేదన్ అందరికీ చాటేదన్ యేసు రాజు ఒకే దేవుడు అందుకే పాడేదన్ అందరికీ చాటేదన్ యేసు రాజు ఒకే దేవుడు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 స్తోత్రం యేసయ్యా ప్రభా మహిమ మీకే రాజా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయున్న గొప్ప దేవా మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావము చెల్లిస్తున్నా నాయన మీ ఘనమైన నామమును హెచ్చిస్తున్నా మీ ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తున్నా తండ్రి మీకే స్తుతి చెల్లిస్తున్నా హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓ యేసయ్యా మీకు వందనాలు తండ్రి మీకే స్తుతి మహిమ కలుగును గాక థ్యాంక్ యూ జీసస్ యేసు నీ నామం మధురం యేసు నీ నామం మధురం యేసు నీ నామం మధురం ఓ యేసు నీ నామం మధురం ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఓ యేసు నీ నామం మధురం యేసు నీ సన్నిధి మధురం యేసు నీ సన్నిధి మధురం యేసు నీ సన్నిధి మధురం ఓ యేసు నీ సన్నిధి మధురం ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా
మధురం. యేసు నీ స్తుతియే మధురం. యేసు నీ స్తుతియే మధురం. యేసు నీ స్తుతియే మధురం. ఓ యేసు నీ స్తుతియే మధురం. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఓ యేసు నీ స్తుతియే మధురం. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఓ యేసు నీ సన్నిధి మధురం. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఆహా హల్లెలూయా. ఓ యేసు నీ నామం మధురం. ఓ యేసు నీ నామం మధురం. ఓ యేసు నీ నామం మధురం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల గొప్ప ప్రభువా, మహోన్నతమైన నామము కలిగి ఉన్నవాడా, కెరూబుల చేతను శరాపుల చేతను పరిశుద్ధుడు 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 అని నిత్యము పొగడబడుతున్న మా ప్రియ ప్రభువా, ఈ సాయంకాల సమయములో మా స్తుతి ఆరాధనను గైకొనుమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ స్తుతి ఆరాధనను సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మనమందరం కలిసి ప్రభు యొక్క సన్నిధానంలో కొంత దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. దేవుడు యోహాను సువార్త 9వ అధ్యాయము. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయం, క్షమించండి, 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యము గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో ఉండును గాని దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులై ఇందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. దేవుని ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
దేవుని వాక్యం ఎందుకని చాలా ప్రాముఖ్యమైనది? క్రైస్తవ విశ్వాస క్రమంలో దేవుని వాక్యము ముఖ్యమైనది అని మనకందరికీ బాగా తెలుసు. అయితే వాక్యానికి మనము ఎంత మట్టుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అన్నది ఒక్కసారి మనము పరీక్షించుకోవాలని దేవుడు ఈ సాయంకాల సమయంలో ఉద్దేశిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి మనం ఇస్తూ ఉన్న ప్రాధాన్యత ఏమిటి? చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, చాలా కొద్దిమంది క్రైస్తవ విశ్వాసులు వాస్తవానికైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము మనము శ్రద్ధతో చదవాలి. ప్రతి దినము ఉదయాన లేవగానే మన ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని కొన్ని అధ్యాయాలైనా చదవాలి. ప్రతి ఉదయము, ప్రతి రాత్రి, అవకాశం ఉంటే మధ్యాహ్నం కూడా. ఎందుకు అంటే దేవుని వాక్యము మనలను జీవింపచేస్తుంది. కీర్తనకాడు అంటూ ఉన్నట్టుగా, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అని అంటూ ఉన్నాడు 119వ కీర్తనలో. దేవుని వాక్యం మనం ఎప్పుడైతే చదువుతూ ఉంటామో, వాక్యాన్ని ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ ఉంటామో, ఆ వాక్యము మన జీవితాల్లో వెలుగును ప్రసరింపచేస్తుంది. వాక్యము మూలంగా వెలుగు కలుగుతుంది. ఆ వాక్యపు వెలుగులో వాక్యం ఏం చేస్తుందట? అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని లేఖనం చెబుతుంది. దేవుని వాక్యం మనకు తెలివినిస్తుంది. దేవుని వాక్యం మనకు జ్ఞానమునిస్తుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనలను నడిపిస్తుంది. మనము నడవాల్సిన మార్గాన్ని మనకు బోధిస్తుంది. మనము చేయవలసినటువంటి పనిని మనకు ఉపదేశిస్తుంది. మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని మనకు స్పష్టపరుస్తుంది. మన జీవితంలో దేవుని వాక్యమే మన జీవిత గమ్యాన్నంతటిని కూడా బహు చక్కగాను స్పష్టంగాను నిర్దేశిస్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి క్రైస్తవ బిడ్డలముగాను విశ్వాసులముగాను మనము చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని వాక్యానికి మనం ఎప్పుడు కూడా ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇవ్వాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కొంతమంది ఎలా అలవాటు పడిపోయి ఉంటారంటే, మనకు ప్రతి సంవత్సరం చక్కటి క్యాలెండర్స్ మన గృహాల్లో ఉంటాయి. ఈ క్యాలెండర్లో ప్రతి దినము కోసం ఒక చక్కటి వాగ్దానం పొందుపరచబడి ఉంటుంది. కొద్దిమంది ఎలా అలవాటు పడిపోయి ఉంటారంటే, కేవలం క్యాలెండర్లో ఆ డేట్ కోసం పొందుపరచబడినటువంటి ఆ ఒక్క వచనం చదవటం, బయలుదేరి వెళ్ళిపోవటం వాళ్ళ యొక్క అనుదిన కార్యక్రమాల్లోనికి. అది చాలా పొరపాటు. దేవుని వాక్యం ఏదో ఒక్క వచనం చదువుకొని అంతటితో సరిపెట్టుకొని అంతటితో సంతృప్తి పడి వెళ్ళిపోవటం అది దేవుని యొక్క చిత్తం కానే కాదు. దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా శ్రద్ధగాను ఓపికగాను చదవాలి. ఆయన సన్నిధిలో మనం కూర్చొని బహు జాగ్రత్తగా ఆయన వాక్యాన్ని మనము చదవాలి, ధ్యానం చేయాలి. వాక్యం మనతో ఏమని మాట్లాడుతూ ఉందో ఆ వాక్యాన్ని మనము గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలరా, ఒకానొక సందర్భంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఈయన చాలా చక్కటి మంచి పేరు సంపాదించుకున్న, డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరు సంపాదించుకున్న పోలీస్ ఆఫీసర్. ఈ పోలీస్ ఆఫీసర్ గారి చేతికి ఎలాంటి క్లిష్టమైనటువంటి కేసులు హ్యాండ్ ఓవర్ చేసినా కూడా ప్రతి క్రిటికల్ కేసును చాలా ఈజీగా ఆయన ఛేదించేస్తాడు. ఇతను ఒక క్రిస్టియన్ బిలీవర్, క్రైస్తవ విశ్వాసి అయినటువంటి పోలీస్ ఆఫీసర్. అయితే డిపార్ట్మెంట్లో ఒక సందర్భంలో ఒక కేసు వచ్చింది. ఈ కేసు విషయంలో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు దానిని ఛేదించటానికి బహుగా ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరికి కానీ ఆ కేసును ఛేదించటం సాధ్యం కాలేదు. అనేక వరుస దొంగతనాలు చేసినటువంటి ఒక దొంగను పట్టుకోవాల్సి ఉంది. పట్టుకోవాల్సినటువంటి సమయంలో ఎవరికి కూడా చేత కాకపోవడంతో, ఏ క్లూస్ దొరకకపోవడంతో చివరికి డిపార్ట్మెంట్లో ఉన్న హైయర్ అథారిటీస్ ఏమనుకున్నారంటే, ఈ కేసును ఫలాని వ్యక్తికి అప్పగించినట్లయితే అతడు తప్పకుండా ఛేదించగలడేమో అని అనుకొని ఆఫీసర్స్ అంతా కూడా
ఈ క్రిస్టియన్ బిలీవర్ గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ గారి చేతికి ఆ కేసును అప్పగించారు డీల్ చేయడానికి. ఆయన ఆ కేసును గురించి ఇక తన పనిని చేపట్టాల్సిన దినం వచ్చింది. ఆ రోజు ఉదయాన తన అనుదిన క్రమము చొప్పున అతడు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఉదయాన్నే వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకొని ఆయన తన యొక్క డ్యూటీస్కి వెళ్తాడు. మనకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు ఎలా బిజీగా ఉంటారు. కానీ ఈ క్రైస్తవ విశ్వాసిగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఆయన చాలా చక్కగా ప్రతి దినము క్రమము తప్పకుండా తను బైబిల్ చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలి, తరువాతనే తన యొక్క డ్యూటీస్కి వెళ్ళాలి. ఇలాంటి చక్కటి క్రమం ఉన్నటువంటి విశ్వాసి ఆ రోజున యెషయా గ్రంథాన్ని ఆయన ప్రారంభించాడు. చదువుతుండగా ఆ యెషయా గ్రంథంలోని మొదటి అధ్యాయంలో ఆయనకు కనిపించిన మాట ఏంటంటే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును అనే మాటలు ఆయనకు కనిపించాయి. కనిపించినప్పుడు అతడు ధ్యానం చేస్తుండగా సడన్ గా ఆయనకు స్ట్రైక్ అయినది ఏంటంటే, తను డీల్ చేయాల్సినటువంటి కేసులో అధికారులకు ఏ క్లూస్ లేవు, కానీ ఒకే ఒక్క క్లూ ఉంది. ఏంటంటే ఆ దొంగతో పాటు వచ్చినటువంటి ఒక పెంపుడు కుక్క ఒక చోట చిక్కిపోయింది. ఆ పెంపుడు జంతువు ఎప్పుడైతే చేతికి చిక్కిపోయిందో పోలీస్ ఆఫీసర్ కు ఆ వాక్యం బయలుపరిచింది ఏంటంటే, ఇదిగో నీవు ఆ ఎద్దు తన సొంతవాణిని ఎరుగుతుంది, తన యజమానుని తెలుసుకుంటుంది, గాడిద తన సొంతవాణి దొడ్డి తెలుసుకుంటుంది అని దేవుడు చూపిస్తూ ఉన్నప్పుడు ఆయనకు దేవుడు హృదయంలో బయలుపరిచిన రహస్యం ఏంటంటే, ఆ కుక్క అతని యొక్క పెంపుడు కుక్క ఆధారంగా ఈ కేసును బహు సులువుగా నీవు ఛేదించవచ్చు. వెంటనే ఆ ఆలోచనతో తన ప్రార్థనను పూర్తి చేసుకొని ఆ రోజున ఆ కేసును డీలుతుంది. వాక్యము మన జీవితాలను తీర్చిదిద్దుతుంది. వాక్యం మన జీవితాల్లో అద్భుతాలను చేస్తుంది. అందుకోసమే వాక్యానికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. కీర్తనకాడు అంటున్నట్టుగా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో అది నాకు నెమ్మది కలుగ చేశాను అంటాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము అది మన జీవితాలకు ఎంతో అద్భుతమైనటువంటి సహాయకంగా దేవుని వాక్యం ఉంటుంది. అందుకోసమే ఈ వాక్యానికి మనం చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం అంటే ఏంటో కాదు కదా, మనకు బాగా తెలుసు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఎలా వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుచుండెను. అనగా వాక్యము అనగా ప్రభువైన యేసు క్రీస్తే. ఆ వాక్యమైనటువంటి ప్రభువైనటువంటి యేసు క్రీస్తును మనము కలిగి ఉండాలి, మనం కలిగి జీవించాలి. ఆయనను మనము అనుసరించి నడవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనకెంతగానో జ్ఞాపకము చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం అద్భుతాలను చేయగలుగుతుంది. ఆ వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు వాక్యము గొప్ప అద్భుతాలను మన కోసం చేయగలుగుతుంది. ఒకానొక సందర్భంలో ఒక కరెంట్ షాక్ తో శరీరంలో ఉన్నటువంటి నర్వ్స్ అన్ని కూడా బాగా పాడైపోయి బిగుసుకుపోయి ఆ నర్వ్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా చాలా బలహీన పడిపోయినటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దైవజనుని యొద్దకు తీసుకొని రాబడ్డారట. తీసుకొని రాబడినప్పుడు ఆయనకు ఈ దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. అతనిలో తన పరిస్థితిని బట్టి ఏమాత్రం విశ్వాసం కుదరటం లేదు. అతడు చాలా భయములో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. ఇక నేను బ్రతకలేను అనేటటువంటి నిశ్చయతలోనికి ఆయన వచ్చేసాడు. అయితే ఆ దైవజనుడు అతని కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన స్థితిని చూశాడు. చూసి ఆయనతో చెప్పాడు, దేవుడు మనలను స్వస్థపరచగలిగినటువంటి వాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత నొంది ఉన్నాము అని భక్తుడైన పేతురు రాశాడు. కాబట్టి మనము పొంది ఉన్నాము, స్వస్థత నొంది ఉన్నాము అని విశ్వసించాలి అని చెప్పి ఆ దైవజనుడు అన్నాడంట, మీరు ఒక పని చెయ్యండి, ఇంటికి వెళ్ళిన తర్వాత
ఒక నోట్బుక్ తీసుకొని ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థత నొంది తిని అనేటటువంటి వాక్యాన్ని ఒక నోట్బుక్ తీసుకొని 1000 సార్లు రాయండి అని చెప్పి పంపాడు. దైవజనుడు చెప్పినటువంటి ఆ మాట ప్రకారం ఈయన చేయటం మొదలు పెట్టాడు. ఒక నోట్బుక్ తీసుకొని ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థత నొంది తిని అనే మాట రాయటం ప్రారంభించాడు. రాస్తూ ఉన్నాడు. ఆయన చిట్ట చివరికి 1000 సార్లు ఆ వచనాన్ని, ఆ వాగ్దాన వచనాన్ని రాయటం పూర్తి చేసేసరికి జరిగిన అద్భుతం ఏంటంటే, ఆ వాక్యములో, ఆ వాగ్దానంలో ఉన్న అద్భుతమైనటువంటి శక్తి అతనిలో విశ్వాసాన్ని పుట్టించింది. ఆ వాక్యం ఆయన జీవితంలో అద్భుతం చేయగలిగింది. అతని యొక్క శరీరంలో బిగుసుకుపోయిన కరెంట్ షాక్ వల్ల పూర్తిగా బిగుసుకుపోయి పాడైపోయిన రక్త ప్రసరణ లేనటువంటి ఆ నర్వ్స్ అన్ని కూడా తిరిగి నార్మల్ కండిషన్కి వచ్చాయంట. ఆయన పూర్తిగా హెల్తీగా తయారయ్యాడు. దేవుని ప్రియులారా చూడండి, దేవుని వాక్యం మనకు స్వస్థతనిస్తుంది. దేవుని వాక్యం మనలను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మన జీవితాల్లో అద్భుతాలను చేయగలుగుతుంది. అందుకోసమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఖచ్చితంగా కలిగి జీవించాలి. చదివిన వాక్య భాగం దగ్గరికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక సందర్భంలో ఆయన యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులతో చూడండి 31వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటూ ఉన్నాడు, మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేదరు. యేసుక్రీస్తు ప్రభువు యూదులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా ఎవరంట? తనను నమ్మినటువంటి యూదులు. తనను నమ్మినటువంటి యూదులతో ఆయన అంటున్నాడు, మీరు వాక్యములో నిలిచి ఉన్నట్లయితే, అనగా వాక్య ప్రకారం మీరు నడిచేవారైనట్లయితే, వాక్య ప్రకారం మీరు జీవించేటటువంటి వారైనట్లయితే ఏమవుతుందో తెలుసా? అప్పుడు మీరు నాకు నిజంగా శిష్యులవుతారు. మీరు నన్ను నమ్మారు, బాగానే ఉంది. అయితే నన్ను నమ్మినటువంటి మీరు వాక్య ప్రకారము జీవించాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడైతే వాక్య ప్రకారం మీరు జీవిస్తారో అప్పుడు నిజంగా నాకు శిష్యులు అని పిలువబడేటటువంటి ఒక గొప్ప అర్హత కలిగినటువంటి స్థాయిలోనికి మీరు రావడానికి అవకాశం ఉంది. మీరు వాక్య ప్రకారము జీవించకపోతే శిష్యులు అని పిలువబడడానికి అవకాశం లేదు. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, వాక్య ప్రకారము జీవించేవారు ప్రభువునకు శిష్యులవుతారు. శిష్యులయ్యేటటువంటి ఆ భాగ్యము దక్కుతుంది. వాక్య ప్రకారము జీవించకపోతే ఆ ఆధిక్యతను మనము కోల్పోతాం. తనను నమ్మిన యూదులతో ప్రభు మాట్లాడుతూ ఆయన అంటాడు 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. మీరు నా వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే, వాక్యములో నిలిచి ఉంటే శిష్యులై ఉంటారు, సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే స్వతంత్రతలోనికి నడిపిస్తుంది. అయితే యూదులు ఏమని అంటున్నారు తెలుసా? ఏంటి ప్రభు అయిన యేసు, మాతో నీవు చెప్తున్నది ఏంటి? స్వతంత్రులవుతారు అని నీవు చెప్తున్నావా? మేము ఎప్పుడు కానీ ఎవరికి కానీ దాసులము కానే లేదే. మేమెప్పుడు కానీ ఎవరి కింద బానిసత్వపు జీవితము జీవించనే లేదే. మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే అని యూదులు ప్రభుతో అంటూ ఉన్నారు. కానీ ప్రభు అంటాడు, మీరు ఎవరికి దాసులుగా లేరు, కానీ అయితే ప్రతి ఒక్కడు పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడుగా ఉన్నాడు, పాపానికి బానిసగా ఉన్నాడు. ఈ లోకములో పాపము చేసే వాళ్ళు పాపానికి బానిసలుగా ఉంటారు. ఈ లోకములో మనిషి అనేక సార్లు అనేక సమస్యల కాడి క్రింద చిక్కుకుపోయి ఆ సమస్యల యొక్క అధికారం కింద, సమస్యల యొక్క అజమాయిషి కింద
దాసత్వము కింద ఉండిపోతూ ఉంటాడు. అయితే యేసయ్య చెప్తున్నది ఏంటో తెలుసా? మీరు వాక్య ప్రకారం జీవించేటటువంటి వారైతే వాక్యం ఏం చేస్తుందో తెలుసా? మీరు ఎలాంటి కాడి కింద ఉన్నా, మీరు ఎలాంటి బంధకాల క్రింద ఉన్నా, ఆ బంధకాలన్నింటిలో నుండి దేవుని యొక్క వాక్యము మిమ్మలను విడిపిస్తుంది. ఆ వాక్యము మిమ్మలను స్వతంత్రులనుగా చేస్తుంది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, ఎలాంటి కాడి కింద మనం ఉన్నాం? కొన్నిసార్లు కొంతమంది అనారోగ్యపు కాడి కింద చిక్కుకుని ఉంటారు. అనారోగ్యపు కాడి కింద ఉన్నప్పుడు వాక్యము ఆ అనారోగ్య స్థితి నుండి ఆరోగ్యవంతమైన స్థితికి తీసుకొస్తుంది. ఆ యొక్క దాసత్వములో నుండి స్వతంత్రతను అనుగ్రహిస్తుంది. కొంతమంది అసమాధానము అనేటటువంటి కాడి క్రింద చిక్కుకొని ఉంటారు. అసమాధానపు దాసత్వంలో ఉంటారు. డబ్బు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, సంపాదన ఉంటుంది, గౌరవ ఘనతలు ఉంటాయి, ఈ లోకములో అన్నీ ఉంటాయి, కానీ జీవితంలో సమాధానం ఉండదు. అసమాధానము వాళ్ళను పరిపాలిస్తూ ఉంటుంది. అసమాధానము వాళ్ళ కుటుంబాల మీద అధికారం చలాయిస్తూ ఉంటుంది. అసమాధానపు దాసత్వంలో వాళ్ళు ఉంటారు. అయితే అసమాధానంలో ఉన్నటువంటి వారిని దేవుని వాక్యం అనే సత్యం ఏం చేస్తుందంటే విడిపిస్తుంది, స్వతంత్రులనుగా చేస్తుంది. దేవుని ప్రియులారా, అందుకోసమే సత్యమై ఉన్నటువంటి వాక్యము మనము ఎలాంటి కాడి క్రింద ఉన్నాం, ఎలాంటి దాసత్వంలో ఉన్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా మనలను విడిపింప చేస్తుంది, మన స్థితిని బాగు చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం కలిగి జీవించాలి. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ వాక్యము ఎందుకు ప్రాముఖ్యమైనదో ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ మాటను మనం ఇక్కడ చూడాల్సి ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. తనను నమ్మిన యూదులతో ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఏమనంటూ ఉన్నాడో నేరుగా మనము 37వ వచనంలోనికి వెళ్దాం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. తనను నమ్మిన యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటూ ఉన్నాడంటే, మీరు ఏం చెప్తారో తెలుసా? మేము అబ్రహాము సంతానము అని చెప్పుకుంటారు. మేము విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొక్క పిల్లలము, మేము ఇజ్రాయేలు జనాంగము, మేము యూదులము. మీరు గొప్ప పేరు చెప్పుకోవటం మీకు అలవాటుగా ఉంది. నిజమే, మీకు పేరు బాగానే ఉంది. మీరు యూదులు, మీరు అబ్రహాము సంతానము అని పిలువబడుతూ ఉన్నారు. అయితే మీరు అబ్రహాము సంతానము అని నాకు తెలియను. మీ యొక్క పేరు గురించి నాకు తెలుసు. మీకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గురించి నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏంటో తెలుసా మీ స్థితి? మీలో నా వాక్యమునకు చోటు లేదు. ఈరోజు మనమందరం కూడా ఒక్కసారి మనలను మనము పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది కదా. ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. జరుగుతూ ఉన్న సంఘటనలన్నీ, వింటూ ఉన్నటువంటి వార్తలన్నీ కూడా మనకేం తెలియచేస్తున్నాయి? ప్రభువు రాకడ సమీపం. ఆయన రాకడ ఎప్పుడైనా సంభవించవచ్చు. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అని. అయితే మనలను సిద్ధపరచేదేంటో తెలుసా? కేవలం దేవుని వాక్యమే. కేవలం దేవుని వాక్యమే. అయితే చాలా మంది జీవితాలు మన 37వ వచనంలో చదివినట్టుగానే ఉన్నాయి. అబ్రహాము సంతానము అని పిలువబడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీలో నా వాక్యమునకు చోటు లేదు అన్నట్టుగా క్రైస్తవులు అని పిలువబడుతున్నారు, కానీ వాళ్ళలో వాక్యానికి చోటు లేదు. విశ్వాసులు అని పిలువబడుతున్నారు, కానీ వాక్యానికి చోటు లేదు. క్రైస్తవ కుటుంబం అని పిలువబడుతూ ఉన్నారు, కానీ వాక్యానికి చోటు లేదు.
వాక్యానికి చోటు లేకపోయినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? వాక్యానికి చోటు లేకపోతే మన పునాది స్థిరమైన పునాది కాదు. దేవుని యొక్క మాటను విని ఆ మాట ప్రకారం జీవించేటటువంటి వాళ్ళ యొక్క జీవితం బండ మీద కట్టబడినటువంటి ఇంటిని పోలి ఉంటుంది. దాని మీదకి ఎలాంటి గాలి, వాన, తుఫాను వచ్చి కొట్టినా కూడా, ఎంత బలమైన సమస్యలు ఎదురైనప్పటికీ కూడా, ఎంతటి వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా, స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు స్థిరంగా నిలబడుతుంది. దేవుని వాక్యం మీద, దేవుని వాక్యపు పునాది మీద మన జీవితాలు కట్టబడినప్పుడు మన జీవితాలు స్థిరంగా ఉంటాయి. లేకపోతే మన జీవితాలు లోకంలో ఎదురయ్యే పరిస్థితులకు మనము కొట్టుకుపోతాం. ప్రమాదంలో చిక్కుకుంటాం, ప్రవాహములో కొట్టుకుపోతాం. మన యొక్క గుర్తు ఏమాత్రం లేకుండా మనము కనిపించకుండా మాయమైపోతాం. దేవుని ప్రేమైనటువంటి బిడ్డలారా, మన జీవితాల్లో వాక్యం అనేటటువంటి పునాది మనకెంతో అవసరం. క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకొనబడుతూ కూడా వాక్యం లేకుండా మీలో నా వాక్యమునకు చోటు లేదు అని ఎంతో డైరెక్ట్గా ఆ రోజున యూదులతో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఒకవైపు మీరు యూదులు, నన్ను నమ్మిన యూదులు, అబ్రహాము సంతానం అని పిలువబడుతున్నటువంటి యూదులు, ఇన్ని గొప్ప గుర్తింపులు మీకున్నాయి. మిమ్మలను గూర్చి వివరించి వర్ణించి చెప్పడానికి మీ ప్రత్యేకతను గురించి చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీలో వాక్యానికి చోటు కనపడటం లేదు. నాకు ఇలాంటి జీవితం మనలో ఉండకూడదని దేవుడు ఈ సాయంకాల సమయంలో కోరుకుంటూ ఉన్నాడు. వాక్యం ఎవరిలో అయితే ఉండదో వాళ్ళు ఏం చేస్తారంట? అదే వచనంలో చూద్దాం. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదకుచున్నారు. ఎవరిలో అయితే వాక్యానికి చోటు ఉండదో వాళ్ళు క్రైస్తవులైనా, వారు విశ్వాసులైనా, వాక్యం మనలో లేకపోతే, వాక్యము లేని వారు ప్రభువునే చంపడానికి సిద్ధపడతారంట. మీలో వాక్యం లేదు కాబట్టి నన్ను చంపాలని మీరు వెతుకుచున్నారు, నన్ను వెతుకుచున్నారు. దేవుని ప్రేమైనటువంటి బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనం గ్రహించాల్సినటువంటి, మనము ఊహించని ఒక మాట ఏంటో తెలుసా? వాక్యం మనలో లేకపోతే ఆటోమేటిక్ గా మనం వద్దనుకున్నా కూడా సాతానుకు చోటు దొరుకుతుంది. వాక్యానికి మన యొక్క హృదయంలో ప్రాధాన్యత లేకపోతే, వాక్యం మనం చదవకుండా పోతే, వాక్యం మనం ధ్యానించకుండా పోతే, మనం ఎంత కాదనుకున్నా కూడా అపవాది అయినటువంటి వాడు మనలను వశపరుచుకుంటాడు. వాడు తన అధికారం క్రిందకు తీసుకెళ్తాడు. వాడు మన ద్వారా తన కార్యాలను జరిగిస్తాడు. వాడు మన చేత తన కార్యాలను జరిగిస్తాడు. వాడు మనలను తన సాధనంగా చేసుకుంటాడు. అందుకోసమే వాక్యం లేనటువంటి వారు మీరేం చేస్తున్నారో తెలుసా? నన్ను వెదకుచున్నారు. ఇస్కరియోతు యూదాను జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఇస్కరియోతు యూదా జీవితం? 12 మంది శిష్యులను ప్రభు పిలిచినప్పుడు ఆ 12 మందిలో, పిలువబడిన 12 మందిలో, ఏర్పరచబడినటువంటి 12 మందిలో ఈ ఇస్కరియోతు యూదా ఉన్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ఈ 12 మందితో కలిసి 3.5 సంవత్సరాల ప్రభువు యొక్క భూలోక పరిచర్యలో ప్రభువుతో పాటు తిరిగిన, అద్భుతాలన్నింటినీ చూచిన గొప్ప అనుభవం ఇస్కరియోతు యూదాకుంది. యేసయ్య బోధించిన బోధలన్నీ ఆయన విన్నాడు. యేసయ్య చేసిన అద్భుతాలన్నిటినీ ఆయన చూశాడు. ఆయన జరిగించిన సూచక క్రియలన్నిటినీ కూడా బహు స్పష్టంగా దగ్గరగా ఉండి కన్నులారా చూశాడు. యేసయ్య చేసిన అద్భుతాలను బట్టి ఆయన ఆహారాన్ని పంచిపెట్టి ఉంటాడు. ప్రభువు ఇద్దరిద్దరిగా పంపించినప్పుడు సువార్త పరిచర్యను జరిగించిన వాడుగా ఉన్నాడు. బహుశా అద్భుతాలు కూడా ఆయన ద్వారా జరిగి ఉంటాయేమో. ఎన్నో గొప్ప అనుభవాలు ఉన్నాయి. కానీ
చివరికి వచ్చేసరికి ఈ అనుభవాలన్నీ ఎక్కడెళ్ళిపోయాయో కానీ ఏం చేశాడు? ప్రభువును అప్పగించటానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తాను వినిన వాక్యానికి తన హృదయములో చోటు లేదు. తాను చూచిన ప్రభు యొక్క శక్తికి, ఆ శక్తి యొక్క గొప్పతనానికి తన హృదయములో ప్రాధాన్యత లేదు. ఆ వాక్యానికి చోటు లేక, ప్రభువుకు చోటు లేకపోవడాన్ని బట్టి అపవాదికి చోటు దక్కింది. అపవాదికి చోటు దక్కగా అపవాది అయిన వాడు ఆయనను వశపరుచుకొని తన యొక్క సాధనంగా చేసుకొని వాడుకున్నాడు. ఈరోజు జరిగేది అదే. వాక్యానికి మనం చోటు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా సాతానుకు చోటు ఇచ్చినట్టు. సాతానుకు చోటిచ్చాము అంటే సాతానుడు మన ద్వారా ఏం చేయిస్తాడు అంటే ప్రభువునకు వ్యతిరేకమైన ప్రతి పనిని చేయిస్తాడు. ప్రభువునే చంపటానికి వాడు మనల హృదయాలను ప్రేరేపింప చేస్తాడు. ప్రభువునకు వ్యతిరేకమైన వ్యక్తి అయిపోతాం. ప్రభువునకు విరుద్ధమైనటువంటి జీవితం జీవించిన వాళ్ళం అవుతాం. అందుకే ఈ సాయంకాల సమయంలో ప్రభు అంతా అంటున్నాడు, వాక్యానికి, దేవుని వాక్యానికి నీవు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఇంపార్టెంట్? ఎందుకని దేవుని వాక్యం ప్రాముఖ్యమైనది అంటే, దేవుని వాక్యం మనలను ప్రభువు సొత్తుగా ఉంచుతుంది. ఆ వాక్యమే గనుక మనలో లేకపోతే ఆటోమేటిక్గా మనము సాతాను సొత్తు అయిపోతాం. సాతాను చేతిలోని సాధనం అయిపోతాం. సాతాను చేతిలోని సాధనాలు క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి పనులు చేయటానికి వాడబడతాయి. ఏదో వాక్యం లేకుండా మౌనంగా ఉండిపోతే అదొక రకం, కానీ మౌనంగా వాడు ఉంచడు. అపవాది అయిన వాడు మనలను సైలెంట్గా ఉంచాడు. వాడు తన చేతిలో కీలుబొమ్మగా చేసుకుంటాడు. వాడు తన యొక్క సాధనంగా వాడుకుంటాడు. దేవుని ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఉండగా మన హృదయాల్లో ఒక నిర్ణయంలోనికి వద్దామా? వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడదామా? తలలు వంచుదామా? కళ్ళు మూసుకుందాం. ఈ సాయంకాల సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. దేవుని వాక్యం ఎంత అద్భుతమైనది, ఎంత బలమైనది. అది రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది. ఆ ఖడ్గము మనలను సరిచేయడానికి ఉపయోగపడుతుంది, పనిచేస్తుంది. అంతేకాని వాక్యము మనకు కీడు కల్పించేది కాదు, మనకు బాధను కలిగించేది కాదు. వాక్యం మన హృదయాల్లో కలిగించే నొప్పి మనలను సరిచేయడానికే, సరిదిద్దటానికే, కానీ మనలను బాధ పెట్టడానికి కాదు. ఆ వాక్యానికి మనము చోటును ఇవ్వగలిగితే మనం ప్రభువును మహింపరచగలిగిన వాళ్ళం అవుతాం. వాక్యానికి మనలో చోటు లేకపోతే మనము క్రీస్తునకు విరోధులమవుతాం, క్రీస్తునే చంపే వాళ్ళమవుతాం. వాక్యానికి చోటు లేకపోయినప్పుడు పాపానికి చోటు దక్కుతుంది. ఆ పాపం క్రీస్తును మరలా సిలువ వేయిస్తుంది. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, తనను నమ్మిన యూదులు, లోకములో ఉన్నటువంటి సాధారణ ప్రజలతో కాదు ప్రభు అంటున్నది, తనను నమ్మిన యూదులు. మేము అబ్రహాము సంతానము అని పిలువబడుతున్నటువంటి, చెప్పుకుంటున్నటువంటి యూదులు ఈ సాయంకాలం ప్రభువును నమ్మిన క్రైస్తవులము, విశ్వాసులమని పిలువబడుతున్నటువంటి పిల్లలము. అయితే దానికి తగినంత జీవితం, తగినట్టి జీవితం, దానికి తగినట్టి వాక్యం మన హృదయంలో ఉందా? ప్రతిరోజు వాక్యం చదవటానికి, ధ్యానించటానికి ఎంత సమయాన్ని మనం కేటాయిస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో మనం ఉండటానికి ఎంత సమయాన్ని మనం వెచ్చించగలుగుతూ ఉన్నాం?
లోకములో ఎంతో సమయాన్ని గడుపుతూ ఉంటాం కదా. అయితే దేవునితో ఎంత సమయాన్ని గడుపుతున్నాం? దేవునితో మనము గడిపే సమయం అది నిజంగా విలువైనది, అది నిజంగా అద్భుతమైనది, అది నిజంగా ఆశీర్వాదకరమైనటువంటిది. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందామా? ప్రభా, ప్రతి దినము నా జీవితములో నీ వాక్యము ప్రధాన స్థానము కలిగి ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. నీ వాక్యానికి ఒక ముఖ్యమైన స్థానాన్ని నేను కల్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు సన్నిధిలో ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభు సన్నిధిలో ఆయనతో చెప్పండి, ప్రభువా, నేను వాక్యానుసారంగా జీవించే విశ్వాసినిగా ఉండాలని ఇష్టపడుతున్నాను. వాక్య ప్రకారం బ్రతికే క్రైస్తవునిగా ఉండాలని ఇష్టపడుతున్నానే కానీ సాతాను సొత్తుగా, సాతాను సాధనంగా నా ప్రియ ప్రభువునే చంపటానికి సిద్ధపడే వ్యక్తిగా ఉండటం నాకు ఇష్టం లేదయ్యా. నా ప్రియ ప్రభువునకు విరుద్ధమైన పనులు చేయటం నాకు ఇష్టం లేదయ్యా. ఇదిగో నాయన, నేను వాక్యాన్ని కలిగి జీవిస్తా. ప్రభుతో మీ నిర్ణయాన్ని తెలియచేస్తుండగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, ఈ సాయంకాల సమయాన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, వాక్యాన్ని కలిగి జీవించమంటున్నారు, మీ మాట ప్రకారం నడవమంటున్నారు. మేమెప్పుడైతే ప్రభువా మీ యొక్క వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవిస్తామో మా జీవితాలు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాయి. కాబట్టే ప్రియ తండ్రి, ఎంతమంది అయితే వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, ప్రతిరోజు నాయన వాక్యానికి ప్రముఖ స్థానాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిగల నామంలో వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయకుడుగా ఉండదుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము వారు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా గొప్ప అద్భుతములు వారి జీవితంలో జరిగించునుగా. దేవుడు తన వాక్యము చేత వారిని నడిపించునుగాక. ప్రభువు తన వాక్యము చేత వారిని శ్రేష్టమైన క్షేమకరమైనటువంటి మార్గాల్లో నడిపిస్తూ సురక్షితమైన స్థితిలో ఉంచి అద్భుతమైన హెచ్చింపును బిడ్డల జీవితాల్లో కలుగ చేయాలని కోరుకుంటున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, వాక్యము వింటూ ఉన్న ఈ నిర్ణయాన్ని తీసుకున్న ప్రతి వ్యక్తిని మీ చేతుల్లోనికి అప్పగిస్తూ ఉన్నా. నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే మీ దీవెనలు వారి మీదికి సమృద్ధిగా కుమ్మరింపబడునుగాక. యేసయ్య, మీ ఆశీర్వాదములు పరము నుండి కుమ్మరించండి నాయన. ఆకాశపు వాకిండ్లను తెరువ చెయ్యండి నాయన. గొప్పవైన దీవెనలు నాయన, ఊహించని దీవెనలు, అసామాన్యమైనటువంటి దీవెనలు బిడ్డల జీవితాల్లో సమృద్ధిగా కలగచేయండి. ఇదిగో తండ్రి, ఇప్పుడే యేసు నామములో బలహీనులకు స్వస్థతను ప్రకటిస్తున్నా, సమస్యలో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రకటిస్తున్నా. యేసు నామములో సమాధానమును వారి కుటుంబాల్లోనికి విడుదల చేస్తున్నారు. ప్రభువే వారికి సహాయకుడై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మీకే వందనాలు ప్రభు. మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము కలగాలని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సదాకాలము మనకు తోడయుండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు చిత్తానుసారంగా మరలా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకందరికీ తోడయుండును గాక. ఆమేన్.